నమస్తే నాన్న అందరికి. మొన్న నాయనమ్మ గోప్పడదని ట్రైన్ కింద పడి చచ్చిపోయారు కదా, ఏది ఏపీలో. పిల్లలందరికీ చెప్తున్నాను, మగ పిల్లలకు ఆడపిల్లలందరికీ, ఈ ప్రపంచంలో ఈ సమాజంలో మీ మంచి కోరేది ఒక కన్న తల్లి, కన్న తండ్రి, అమ్మమ్మ, నాయనమ్మ, తాత. ఇగో వీళ్ళు తప్పించి అంత స్వార్థపరులే. వీళ్ళు ఓపడుతున్నారు అంటే మీరు మంచిగా ఉండాలనే, మీ మంచి కోరే. మీరు వాళ్ళని ఏదో తప్పుగా అనుకోకండి. పెద్దవాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు అంటే మాదేదో రాంగ్ ఉన్నది, అందుకే క్వశ్చన్ చేస్తున్నారని అనుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం అవసరమో ఇంకా మీరు కొట్టుకొని తిట్టుకొని ఇంకా మీరు బజార్లో పడుతుంటే మీ సంసారం మొత్తం తెరలైతూ ఉంటే ఇంకా చూసి సంతోషపడేటోళ్ళు ఉంటారు అంతా. కానీ నిస్వార్థంగా ఉండేది కన్న తల్లి, కన్న తండ్రే. వీళ్ళు మేను. వీళ్ళు కోప్పడ్డారంటే మీ మంచి కోసమే వాళ్ళు కోప్పడ్డారు. వాళ్ళకేం స్వార్థము? మీరు బాగుండాలనే కదా పిల్లలు. మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళనేదో మీరు తప్పు పట్టద్దు. నువ్వెవరు నాకు అడగ చెప్పడానికి అని అంటారు కొంతమంది తల్లిదండ్రులని. వాళ్ళ ఆరాటము, అయ్యో నా పిల్లలు ఆగమవుతాడు, నా కొడుకు ఆగమవుతాడు, నా బిడ్డ ఆగమవుతుంది, అయ్యో ఎట్లా సంసారం ఆగమవుతుంది, మంచి చెప్పాలని కోరుకుంటారు. వాళ్ళని ఎప్పుడు అట్లా చులకనగా అనుకోకండి. మీ మంచి కోరే చెప్తారు అనేది తెలుసుకోండి.